అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి. అయితే మంగళవారం రోజు వీడియోని అప్లోడ్ చేస్తున్నాననమాట. ఇక ఉదయాన్నే టిఫిన్ సెక్షను, అలాగే ఒక క్రాఫ్ట్ అయితే తయారు చేశాను కిచెన్ గదిలో విండోకి. అలాగే మా వారు నెలకొకసారి మిక్సీలు అయితే రెడీ చేసేస్తారనమాట. ఇక ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేసేద్దాం మరి. ఇదిగోండి, ఇక ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత బాగా వర్షం పడుతుంది కండి, బయటకు మాత్రం కళ్ళాపు ముగ్గు వేసే అవసరం లేకుండా పోయిందండి. వర్షం మాత్రం ఈ 4-5 రోజుల నుంచి ప్రొద్దస్తమానం పడుతూనే ఉన్నది. 10 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి చక్కగా పడుతూనే ఉన్నదండి. ఇల్లంతా చక్కగా చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నది. మేము కూడా హాయిగా చల్లగా హాయిగా ఉన్నామండి. ఇదిగోండి, ఇంకా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్లన్నీ కూడా ఈ ఫ్రిడ్జ్, 2 ఫ్రిడ్జ్లు యూజ్ చేస్తాం కదా, ఒక ఫ్రిడ్జ్లో క్రింద ప్రక్కన ఉంటుంది, అది అది తీసేసి దీంట్లో ఉపయోగించుకుంటానండి. కవర్స్ అన్నీ ఈ విధంగా దాంట్లో పెట్టేసుకుంటాను. ఇక గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు చపాతీలు తయారు చేస్తున్నానండి. ఈ సోమవారం రోజు సాయంకాలం నేను బొప్పాయి కూర, గుజ్జు కూర తయారు చేశాను అనమాట. టమాటాను బొప్పాయి పండుతోటి గుజ్జు కూర తయారు చేశాను. ఇక అందులోకి చపాతీలు కానీ, పూరీలు కానీ, పుల్కాలు కానీ ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచిగా కమ్మగా అమృతమేనండి, మీగడున్నట్టు ఉంటుందన్నమాట. ఇక మా వారన్నారు, రాగి పిండి కానీ, అలాగే జొన్న పిండి కానీ, మొక్కజొన్న పిండి కానీ ఏమీ వేయొద్దు, ఓన్లీ గోధుమ పిండితోటి ఈ ఒక్కసారి ట్రై చేయని అన్నారు. సరేనని చెప్పేసి గోధుమ పిండే వేసుకున్నానండి. కొంచెం సాల్టు, కొంచెం ఆయిల్, ఒక చిటికెడు ఆయిలు, ఇక వాటర్ తోటి కలిపి ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మెత్తగా మృదువుగా నానుతుందనమాట. గోధుమ పిండి పూరీకైనా చపాతీకైనా ముందు ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుంటే మృదువుగా తయారవుతుందండి, మీగడలా తయారవుతుంది. డైనింగ్ టేబుల్ మీద క్లాత్ అనేది వాషింగ్ మిషన్కి వేసానండి. ఇక అందుకోసమనే అలా ఉన్నదనమాట. మళ్ళీ క్లీన్ చేసేసి చక్కగా మళ్ళీ సర్ది పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్ పైన మాత్రం మొత్తం కూడా సగం సంసారం ఉంటుందండి. ఇక అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదే పెట్టేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఎక్కడి వస్తువులు అక్కడ మనం ఆడవాళ్ళం అంతా పెడుతూనే ఉంటామండి. అయినా సరే డస్ట్ పడుతూ ఉంటుంది, దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట. క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇక వాటర్ అయితే తీసుకుంటున్నానమాట. ఇక కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని ముందుగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఇల్లంతా క్లీన్ చేసుకోవటం వల్ల అద్దంలో మెరిసిపోతుందండి. బహుసామాను ఎక్కువండి. ఇక చాలా కష్టపడాలన్నమాట. సంక్రాంతి పెద్ద పండుగకు మాత్రం మొత్తం బల్లల పైన కూడా క్లీన్ చేస్తాను. ఆషాఢ మాసం, శ్రావణ మాసం ముందు మాత్రం చక్కగా మెయిన్ వరకు మాత్రం కబ్బోర్డ్స్ అంటే ఇక బెడ్రూమ్స్లో బట్టలు అవి, 2 బెడ్రూమ్స్లో, అలాగే హాల్లో కొంచెం అలా సర్దుతా. హాల్లో మాత్రం కబ్బోర్డ్స్ వారానికి ఒకసారి కబ్బోర్డ్స్ డస్ట్ పడుతూనే ఉంటుందండి. ఇక వాటన్నిటిని క్లీనింగ్ చేస్తూనే ఉంటా. ఎక్కడ కొంచెం డస్ట్ ఉన్నా సరే నాకు బాగా డస్ట్ ఎలర్జీనండి. అది ఎప్పుడు నీట్గా చేద్దామా, ఎప్పుడు క్లీన్ చేద్దాం, పరిశుభ్రంగా ఉంచుదామా అనిపిస్తూ ఉంటుందన్నమాట ప్రాణం. మన ఆడవాళ్ళందరికీ అంతేలేండి. ఇక ఉదయాన్నే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఉదయాన్నే పెట్టుకుంటాం కంపల్సరీగా. ఇక అవి ఇండ్లంతా మారుమ్రోగిపోతూ ఉంటాయి. అలాగే ఉదయాన్నే మా బంధువులు వస్తారండి, ఆప్తమిత్రులు, బంధువులు వస్తారనమాట. ఎవరో చెప్పుకోండి, ఇంకెవరండి, రామచిలుకలు, పావురాళ్ళు, అన్నీ సకల పక్షులు, అలాగే జంతువులన్నీ వస్తాయి. ఒక ప్రక్క కరివేపాకు సోఫాలో, మునగాకు మాత్రం నీడ పట్టున ఆరబెట్టుకున్నానండి. వర్షం కదా కొంచెం మెత్తగా ఉంటుంది. ఇక అది మిక్సీ పట్టేసుకొని కారపొడులు తయారు చేయటం, లేదా పొడి తయారు చేయటం చేస్తానన్నమాట. ఈసారి మాత్రం మునగాకు బాగా తీసుకొచ్చామండి. ఇంకా పొడి తయారు చేసి పెట్టేసుకొని ప్రతి కూరలో వేసేద్దామని ఒక పట్టుదల, ఒక దృఢంగా, లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం అన్నట్లుగా చేస్తున్నాననమాట. అలాగే కరివేపాకు పొడి కూడా తయారు చేస్తున్నాను. అలాగే మెంతాకు పొడి కూడా తీసుకొచ్చి తయారు చేద్దామని చెప్పా కదండి మీతోటి. అది కూడా తప్పకుండా తయారు చేస్తాను. ముందు ప్రస్తుతానికి మళ్ళీ కరివేపాకు, మళ్ళీ మునగాకు తీసుకొచ్చి పెట్టేశాను, ఆలుతుందనమాట. ఇదిగోండి, చక్కగా మీ అందరికీ తెలుసు
రైసులండి. ఈ పూట మాకు చపాతీలు అలాగే బొప్పాయి పండు గుజ్జు కూరతోటి టిఫిన్ సెక్షన్ అనమాట అండి. చక్కగా ఇదిగోండి డీమార్ట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో ఈ ముద్ద పెట్టుకున్నాం అనుకోండి, గోధుమ పిండి ముద్ద చక్కగా మృదువుగా స్మూత్గా తయారవుతుంది. గాలి పోకుండా ఉంటుంది కదా, కొంచెం చెమట పోసినట్లుగా ఉండి మెత్తగా తయారవుతుంది అనమాట. అలా తయారు చేసి లేదంటే ఒక తెల్లటి క్లాత్, తడి క్లాత్ పెట్టేసుకున్న మంచిగానే ఉంటుందండి. ఇక ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చుకుంటే చపాతీలు అనేవి కమ్మగా ఉంటాయి. ఇదిగోండి కర్రీ, గిన్నెడు కర్రీ అనమాట. రాత్రి చేశానండి గుజ్జు కూర అనమాట. బొప్పాయి పండు టమాటా వేసేసి కమ్మగా బాగుంటుందండి. నెయ్యి కూడా వేస్తాను కదా, చిక్కగా బాగుంటుంది. ఇక చపాతీలోకి ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే విడిపిండి తీసుకొని ప్రక్కన పెట్టేసుకుంటున్నా. గోధుమ పిండి మనం చపాతీలు చేసుకునేటప్పుడు కావాలి కదా, అవసరం కదా, ఇక మళ్ళీ దాంట్లో వేసేస్తున్నా. ఇక 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది కదండీ. ఇక ఈ నిన్న రాత్రి అయితే వాషింగ్ మిషన్‌కి వేసామన్నమాట. అవి రాత్రే వేసాం కదా, మొత్తం కూడా ఉదయాన్నే మళ్ళీ వేసుకుంటున్నానండి. గాలి పోసుకుంటే ఈ బట్టలన్నీని కొంచెం ఎండాగాలి వచ్చేసిందనమాట. గాలి పోసుకుంటే అని చెప్పేసి వాషింగ్ మిషన్‌కి నిన్న ఉదయం వేసామన్నమాట అండి బట్టలు. ఈ లోపలగా ఆరేసేసుకుంటే బాగా ఆరిపోయాయి అనమాట. ఇక మళ్ళీ ఈ పూట కొంచెం తిరగేసుకుంటే గాలి పోసుకుంటాయి, త్వరగా ఆరిపోతే ఇంట్లోకి తీసుకొచ్చుకొని మడతలు వేసుకోవచ్చు అనే ఉద్దేశం చొప్పున తిరిగేసి వేస్తున్నానండి బట్టలన్నీ కూడాను. మనకి వర్షం పడితే కొంచెం బట్టలు అనేవి స్మెల్ లేకుండా చక్కగా కంఫర్ట్ అనేది యూజ్ చేస్తాను. మన ఏరియల్ అనేది వాడతానండి వాషింగ్ మిషన్లో. ఇదిగోండి ఇక చపాతీ పిండి నానింది, చక్కగా కవర్లో మెత్తగా మేగడున్నట్టు వెన్నపూసలా ఉన్నదండి. ఇక చక్కగా మనం చపాతీలు తయారు చేసుకుంటాం. ఎన్నున్నా సరే చపాతీ పిండి ఎంతున్నా సరే నేను చేసే విధానం ఇలా ఉంటుందండి. అందరూ ఇలానే చేస్తారు. ఈరోజు నేను తయారు చేసే విధానం చూడండి ఒక్కసారి. మీరు ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పుల్కాలు రొట్టెలు అయితే మామూలుగానే ఆ బండ మీద, పూరి బండ మీద, చపాతీ బండ మీద అలాగే చేసేస్తానండి. కానీ ఈ చపాతీలు మాత్రం ఇలా తయారు చేస్తా. ఇక రొట్టెలైనా అలాగే పుల్కాలైనా సరేనేమో మామూలుగా ఒకేసారి చేసేస్తా కర్రతోటి ఆ బండంతా. ఈ చపాతీ మాత్రం ఈ విధంగా తయారు చేసుకుంటానండి. పొరలు పొరలుగా ఉంటేనే నాకు ఇష్టం అనమాట. ఎవరిని దగ్గరికి రానివ్వనండి, మా వారిని కానీ పిల్లల్ని కానీ కాల్చటం కానీ తయారు చేయటం కానీ నా చేతులతో నేను తయారు చేస్తేనే నా సాటిస్ఫాక్షన్, నా తృప్తి, ఆనందం అనమాట. ఇదిగోండి ముందు అలా ఆయిల్ వేసుకుంటాను, నెక్స్ట్ హోల్ చేసుకుంటా, మళ్ళీ ఆయిల్ పెట్టేసుకుంటా, మళ్ళీ హోల్ చేసేసుకుంటాను, మళ్ళీ ఇటు సమానంగా ఉన్నది కదా ఇటు హోల్ చేసుకుంటాను, ఇటు కొంచెం వంకరగా ఉంది కదా మడత అందుకొని మళ్ళీ ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి వేసేసుకొని ఇప్పుడు చపాతీ ఒత్తేసుకుంటానండి. ఇలా ఉంటుంది నా ప్రాసెస్ అనమాట చపాతీ తయారు చేసే విధానం. మా వారంటారు, నేను చేస్తా ప్రభావతి, నువ్వు కాల్చుకోమంటారు. లేదంటే నేను కాలుస్తాను, నువ్వు తయారు చేసుకోమంటారు. నేను అసలుకి రానివ్వనండి, మీరు వీడియో వరకు తీయండి, నేనే చేసుకుంటాను నా స్వహస్తాలతోటి అని చెప్తాను అనమాట. అన్నీ నువ్వు చేయలేవు అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు సాయంకాలం కూడా టిఫిన్ తింటామండి, మధ్యాహ్నం ఓన్లీ భోజనం వరకే. కర్రీ సరిపోతుంది చక్కగా. ఎక్కువ కర్రీ తింటే మంచిది కదండి, ఎక్కువ కర్రీనే తింటాం అనమాట. రైస్ తక్కువ అనమాట. ఇంకా కొంచెం మళ్ళీ చట్నీ ఏదైనా వేసుకొని తొలి ముద్దలో నెక్స్ట్ ఆ బొప్పాయి పండు కూర వేసుకొని తినేస్తామండి. కర్రీ అన్నంలోకి ఉంటుంది, చపాతీలోకి ఉంటుందని ఆ ఉద్దేశం చొప్పున చేసేసి అనమాట. పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయండి బొప్పాయి పండ్లు. బాగాను ఒక బొప్పాయి పండు ఏంటి బొప్పాయి పండు మీద పడింది ఈవిడ అనుకుంటున్నారా? బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మంచిగా బండ్లు దిగుతున్నాయి అనమాట టౌన్లో ఎక్కడ పట్టినా సరేను. ఇలా బొప్పాయి పండుతోటి నేను పలావ్ తయారు చేశాను కదా, ఇలా గుజ్జుకూర తయారు చేసుకోవచ్చు. అలాగే బొప్పాయి పండుతోటి మనం పొంగలి పాశం కూడా తయారు చేసుకోవచ్చండి. పండే కదండి, పండిన పండే కదా, అది కూడా ఎంతో రుచిగా, అదిగాక ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే అన్నీ అయిపోయాయి, ఇక కాలుస్తున్నాను అనమాట. ఇక వెంటనే తిరిగేసేసుకుంటా. కొద్ది గొప్ప ఆయిల్ తక్కువ కదా మనం యూజ్ చేసేది, అందుకోసమని వెంటనే మళ్ళీ తిరిగేసుకుంటా. కొంచెం కొద్ది గొప్ప ఉంటే అటు కూడా అప్లై అవుతుంది, అంటుకుంటుంది అని. వీడియో అనేది మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా కళాఖండాన్ని మీరు చూద్దరు కానీ చక్కగా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట అండి. ఒక పెయింట్ ఉంటే చాలు, అలాగే బాక్సు, మన శారీ బాక్సులు ఉంటే చాలండి. మీరు మాత్రం
చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి, సరేనా? ఇదిగోండి, ఇంకా చపాతీలు అయితే చక్కగా తయారు చేస్తున్నాను. చూసారా, చక్కగా చిన్న చిన్న అలా బుడుపులు వచ్చేసి లైట్గా బ్రౌన్ కలర్లో అలా వస్తే బాగా రుచిగా ఉంటాయి. మధ్యలో వెంటనే నల్లగా మార్చుకోకుండా దగ్గరుండి మనం చక్కగా తిరిగేసుకుంటా, మళ్ళీ తిప్పుకుంటా అలా ఉంటే అంతా కూడా ఒకటేలాగా అప్లై అవుతుంది, చక్కగా కాలుతుంది చపాతీ అనేది. చపాతీ కానీ దోశ కానీ నాకు పెనమంతా నిండుగా ఉండాలండి. చిన్న చిన్నవి నాకు నచ్చవన్నమాట, ఇష్టం ఉండదు. పెనమేమో పెద్దదే, అలాగే చపాతీలు పెద్దవి, 2 తింటే కడుపు నిండిపోతుంది అనమాట. అలా తయారు చేస్తా. దోశలు కూడా అంతేనండి, పెద్దవి వేస్తానన్నమాట. మా ఇంటికి వచ్చే బంధువులు కానీ అమ్మాయిల ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ భయపడతారండి. అమ్మో ఆంటీ చాలా కొసరు వడ్డేస్తుంది, అసలుకి తినలేము, కడుపు నిండా పెట్టేస్తుంది, నడవలేము అని చెప్పేసి పిల్లలు అదే అంటారు. బంధువులు కూడా అంతే అంటారండి. ప్రభావతి పెద్ద చెయ్యి, పెద్ద కన్ను, పెద్ద చూపు అని అంటారనమాట, భయపడతారనమాట. ఇక అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే ఆ కార్నర్లో ఉండి వెంటనే ఒకళ్ళు ఇంట్లోకి వచ్చేసేసి ఏదన్నా పని ఉంటే వెంటనే గేట్ దగ్గరకు వచ్చేసేసి ఇక వెంటనే వెళ్ళిపోతారనమాట. ఆంటీ మేము తినేసి వచ్చాము, వద్దా అంటే అనని. ఏముందండి, ఈ రోజుల్లో పిల్లలు కొద్దిగా నంచటం, కొంచెం తినటం, డైట్ ఫాలో అవటం, సన్నగా ఉండటం అనేది ఉంటున్నారండి. పైపెచ్చు ఇక ఉంటేనేమో ఎక్కువ స్థూలకాయంతో ఉంటున్నారనమాట. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినేసేసి మరీ అంత సన్నగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా మీడియంగా ఆడపిల్లలు ఉంటే బంతిపూలాగా చక్కగా ఉంటారు కదండి, అందంగా. చూసారా, కన్నుల పండుగ, కన్నుల విందు చేస్తున్నాయి చపాతీలు, ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. నిమ్మకాయతోటి, ఉల్లిపాయతోటి ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాము, అట్రాక్షన్గా గార్నిష్ చేసాము. ఉల్లిపాయలు, నిమ్మకాయలు, అలాగే బొప్పాయి పండు కర్రీనండి, గుజ్జుకూర అనమాట. ఇక చపాతీలోకి నంచుకోవటానికి బాగుంటుంది రుచిగా, అందుకోసం చెప్పేసి ఇప్పుడు చపాతీలు అయితే తయారు చేశానండి. మండే రోజు నైట్ చేశాను అనమాట, సోమవారం రోజు నైట్ చేశాను. ఉదయాన్నే చపాతీలకి బాగుంటుందని, రైస్లోకి బాగుంటుందండి. గుజ్జుకూర అనమాట. మొన్న వీడియో పెట్టాను కదా, టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయో. మా వారు టేస్ట్ చేయండి అన్నదాకా చేయట్లే. నిమ్మకాయ చూసారండి, గార్నిష్ అదుర్స్ అనమాట. ఉల్లిపాయలు, ఈ క్లైమేట్కి చపాతీలో ఈ కర్రీ, ఉల్లిపాయలు కరకరా నవ్వుతుంటే ఆ టేస్ట్ ఏవి. బొప్పాయి పండు కదండి, అందుకోసమని ఆర్గనైజర్స్ అనమాట, ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ అనమాట అండి. ఆయనకి తినటానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు అనమాట. చూసారా చపాతీ మెత్తగా మృదువుగా ఎలా ఉన్నాయో, మెత్తగా ఉన్నాయండి, మెత్తగా మృదువుగా ఉంటాయి. ఓన్లీ గోధుమ పిండేనండి ఈరోజు వేసింది. గోధుమ పిండి అన్నారుగా మా వారు, గోధుమ పిండితోటే చెయ్యి ఈరోజు అని అన్నారు. సరేనని చెప్పి చేశానమాట. ఏమీ కలపలేదండి, రాగి పిండి కానీ ఏమీ కలపలా. కర్రీ చేసాము చపాతీ మధ్యలో. ఉల్లిపాయ నంచుకోండి, ఏమి రుచి, ఆహా ఏమి రుచి అని. ఈ క్లైమేట్కి, ఈ కూరకి చపాతి, ఈ నిమ్మకాయ కాంబినేషన్కి, ఉల్లిపాయ కాంబినేషన్కి వెళ్ళిపోతున్నాయి లోపల. ఇంకా కూర మరింత వేసుకోవాలండి, ఎప్పుడైనా సరే కర్రీ ఎక్కువగా తినాలి. చూసారా, బౌల్కే పెట్టేశాను. కర్రీ ఎక్కువ పడుతుంది చపాతీలోకైనా, పరోటాలోకైనా, రోటీలోకైనా, పుల్కాల్లోకైనా, మొత్తానికి కర్రీ ఎక్కువ పడుతుంది. బొప్పాయి పండు గుజ్జుకూర, పక్కన ఉల్లిపాయలు నంచుడికి, నిమ్మకాయ పిండుకొని ఈ పూట మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా ఉన్నదండి. ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం. పెద్దవి చేస్తాను, చపాతీ కూడా పెద్దవి చేస్తాను. అదుర్స్ ఓకే, సాటిస్ఫై అనమాట. బొప్పాయి పండు గుజ్జుకూర ఇత్తడి పాత్రలోనే యథా రాజా తథా ప్రజ అన్నట్లు ఇత్తడి పాత్రలోనే చేశారండి. మీకు ఆల్రెడీ వీడియో ఒకటి పెట్టాను, చెక్ చేయండి. మృదువుగా మెత్తగా ఉన్నాయండి, దూదుల్లాగా ఉన్నాయి చపాతీలు. కర్రీ కానీ, ఈ క్లైమేట్ కానీ, మన నోరు కానీ అన్ని అదుర్స్. ఓకే,
సరే తినండి, అయితే ఎంజాయ్ చేయండి. ఇవ్వండి ఉల్లిపాయల డెకరేషను, అలాగే నిమ్మకాయ అనమాట. ముందు నిమ్మకాయ అయితే పిండుకున్నా. కర్రీ చూసారా, బౌల్కి పెట్టేసేసాను చక్కగా. నెక్స్ట్ చపాతీ చూసారా, చక్కగా పెద్ద పెద్ద సైజు ఎలా వచ్చేసాయో, మృదువుగా మెత్తగా వస్తాయి, పొరల పొరలుగా వస్తాయండి. ఇదిగోండి ఇలా పొరల పొరలుగా వస్తుంది. ఆ విధంగా తయారు చేస్తానండి చపాతీ అంటే. కొంచెం అయితే తీసి ప్రక్కన పెట్టేసేస్తాను. ఇలా అంటే అలా వచ్చేస్తుంది. చూసారా, సూపర్. మాటలే. వీడియో ఆల్రెడీ బొప్పాయి పండుతోటి గుజ్జుకూర తయారు చేశానండి. మరీ పండిన పండు కాకుండా, మరీ కరపచ్చి పండు కాకుండా మీడియం పండుతో తయారు చేసుకోండి కూర అనేది. అద్భుతంగా ఉంటుంది. అని చపాతీలో కొన్ని పప్పాయి కూడా అదురుసండి, బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చపాతీలు చేసుకొని ఈ పప్పాయ కూర చేసుకొని తింటే అమృతమే. అది ఆరోగ్యం. పప్పాయ పండు, గోధుమ పిండి ఆరోగ్యం, హెల్తీ ఫుడ్. అమృతమేనండి. బంగాళదుంపలు కొంచెం గ్యాస్ అది ఇది అనుకుంటాం కదండి, పప్పాయ పండు మంచిది. కర్రీ ఎక్కువగా ఇలా తీసుకోండి. సూపర్. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొప్పాయి పండు గుజ్జు కూర చపాతీ అనమాట. కడుపు నిండిపోతుంది. నిమ్మకాయ, ఉల్లిపాయలు. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉన్నాం. సరేనా? ఓకేనండి. మన జనరేషన్ వాళ్ళంతా కూడా మనం చిన్నపిల్లలప్పుడు అండి, ఆరు బయట ఎండాకాలంలో మంచాలు వేసేసుకొని దోమలు లేకుండా చక్కగా 4 పక్కల కర్రలతో కట్టుకునేవాళ్ళం కదండి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ విధంగా ఈ కాలంలో ఇలా వచ్చిందండి. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. ఇదైతే 2-3 సంవత్సరాలు అయిందండి బహుశా కొనుక్కొని. 700 రూపాయలు అనమాట. డాబా పైన అరేంజ్ చేసేసుకొని పడుకుంటాం అనమాట అండి. చల్లని గాలి వస్తుంది, అలాగే దోమలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తాం అనమాట అండి. రెండో మడతేమో రాదండి, ఇది ఇట్లా వచ్చేసింది. దాని పని అంతే, ఇంకా అట్లా చుట్టుకోవటం అది. ఇది డాబా పైన ఎండాకాలం అప్పుడు దోంతారు అనమాట అండి. దోంతర్లో మనం తీసుకొచ్చామన్నమాట. ఎండాకాలం అప్పుడు చల్లటి గాలి, మనకి వేప చెట్టు ఉన్నది కదా చక్కగా, ఆ చల్లటి గాలికి లోపల దూరి పడుకునేదండి. పడుకునేవాళ్ళం. దూరడం అనమాట, ఇద్దరు దొంగల్లా దూరి ఉదయం పూట దొరలా వేసి వచ్చేవాళ్ళం. చల్లటి గాలి కండి పైన పడుకునే పొమ్మనేవాళ్ళు. హాయిగా ఉంటుంది డాడీ, ఎంజాయ్ చేయండి అని. ఆ దినం దోమతెర కొనుక్కున్నదా దుంపదించారు ఇద్దరు. కొనుక్కొని ఇంకా వర్షం పడినప్పుడు పైకి, వర్షం పడ్డప్పుడు ఇంట్లోకి. ఇప్పుడు మా రోజు కసరత్ చేస్తుంది దాన్ని. ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం ఎండాకాలానికి పనికి రావాలి కదండి. ఇది డస్ట్ పట్టుకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది కదా. ఈ చీర ఒకటి ఉందండి. ఈ చీరని ఈ విధంగా చుట్టేసేసామనుకోండి, ఇక మనం గట్టిగా కట్టేసేసి పెట్టేస్తే ఇక పైన అది ఉంటుంది. ఇలా అయితే కట్టేసాను నీట్గా చక్కగా. ఇక్కడ ముడేసేసాను, చిన్న ముడి. ఇక వచ్చే సంవత్సరం మళ్ళీ ఎండాకాలానికి డాబా పైకి వెళ్ళి దోంతల్లో దూరటానికని నీట్గా ఉంటుందిగా, చక్కగా ఉంటుంది, డస్ట్ పట్టుకోకుండా ఉంటుంది కదా, బాగుంటుందండి. దోమలు రావు, చల్లటి గాలి వస్తూ ఉంటుంది, హాయిగా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటుంది. ఇది మా తరంగే కదండి, మా పిల్లలు కూడా ఉపయోగపడింది. అట్లా దాచి పెడతా ఉన్నా. అది పైన పెట్టేసేస్తామండి. ఇది ఇక పైన అలా పెట్టేసామనుకోండి చక్కగా ఉంటుంది అనమాట. ఇక లోపల పెట్టేసి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది. సేఫ్ ఉండడానికి వెళ్ళిపోయింది అది కూడా.
మొన్నటి సేపు ఉన్నాము. అవును. సేపు ఇవ్వండి మన చీరలకి వస్తాయి కదా, మన శారీస్కి వస్తాయి బాక్స్, శారీ బాక్స్ అనమాట. ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుందన్నమాట అండి శారీస్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ తోటి మనం డెకరేషన్ చేసుకున్నాము, ఒక కళాఖండాన్ని క్రియేట్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఇలా ఉన్నది కదా, మనం కిచెన్ గది విండో ఉన్నది కదండి, ఆ విండో దగ్గర మనం ఆరోగ్యం మహాభాగ్యం చిన్నదండి టైటిల్. ఇటు సైడ్ ఏమో అందం ఆనందం ఆరోగ్యం అని రాసుకుందాం, ఒక పక్కనేమో ఆరోగ్యమే మహాభాగ్యం అని రాసుకుందాం. ఓకేనా? ఇది నేను ఎలా తయారు చేస్తానో చూడండి. ఓకేనా? ఇదిగోండి, దీనికి ఎల్లో కలర్ పెయింట్ అనమాట. ఇదేమో నెయిల్ పాలిష్ అండి. ఈ తర్వాత ఏమో ఇది గమ్ అనమాట. వైట్ పేపర్స్ తెచ్చుకున్నాను అప్లై అంటించడానికి. పెన్సిల్ అనమాట. ముందుగా మనము ముందు రాసేసుకున్న తర్వాత మనం స్కెచ్ తీసి రాసుకుంటాము. ఇవ్వండి ఇవి వచ్చేసి మార్కర్స్ అనమాట. ఈ మార్కర్స్ తోటి మనం రాసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఇలా పెట్టేసుకొని ముందు దీనికైతే పెయింట్ వేసుకున్నామండి చక్కగా. ఇక్కడ చక్కగా చల్లని గాలి, మనకి ఇంటి వెనకాల పెరటి తోట ఉన్నది కదా, జామ చెట్టు, తమలపాకు మొక్కలు, తులసమ్మ తల్లి ఉన్నారు కదా, ఇక్కడైతే చల్లని గాలి వేస్తుంది. చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. ముందుగానైతే చక్కగా జాగ్రత్తగా మూత తీసుకున్నాము. శాంపిల్ డబ్బా అనమాట అండి, ఎల్లో కలర్ అనమాట. అప్పుడు రెడ్ వచ్చింది, ఎల్లో అనుకున్నా, రెడ్ అనమాట. చక్కగా ఇలా మొత్తం కూడా కలుపుకున్నాం అనుకోండి, బాగా ఫుల్ రెడ్ వస్తుందండి. లేకపోతే పైన నూనె లాగా తెట్లాగా ఉంటుంది. చక్కగా రెడ్. మనం చక్కగా ఇది బ్రష్ ఉన్నది ఇచ్చి, ఇది ముగ్గు వేసుకునే బ్రష్ అనమాట. ఈ బ్రష్ తోటి మనం చుట్టూతా ఇలా అప్లై చేసేసుకున్నాం. ఇలా చక్కగా ఇలా మొత్తం అప్లై చేసి ఇదిగోండి, చక్కగా ఈ చుట్టూతో కూడా పెయింట్ వేసేసాను, రెడ్ పెయింట్. ఈ రెండింటికి వేసేసాను. చూసారా, నిండుగా చక్కగా డార్క్గా ఎల్లో అనుకున్నానండి. మా వారు రెడ్ తీసుకొచ్చారనుకున్నా, పర్లేదు రెడ్ వేసి తీసాను. ఈ వైట్ పేపర్ ఉన్నది కదా, ఇందులో ఇలా పెట్టేసేద్దామండి. ఇలా పెట్టేసి అంటించేసేద్దాం. ఈ గమ్ము ఉన్నది కదా, ఈ గమ్ముతో అంటించేద్దాం. అంచులు రాయి. നമ്മുടെ കരുപ്പി ആർക്ക് കരുപ്പി
దానికి కూడా అంటించేసేస్తానండి. ఇదిగోండి చక్కగా చూసారా రెడీ అయిపోయింది. చుట్టూ లేస్ అయితే అంటించాను. ఫ్రేమ్ చేసుకొని చూసారా చక్కగా ఇదిగోండి లేస్ ఉంటే ఈ లేస్ ఒకటి అంటించేసాను అనమాట. చక్కగా చుట్టూ ఫ్రేమ్ లాగా నీట్గా రెడ్ గ్రీన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ అని పెయింట్ లాగా చుట్టూతో పెయింట్ వేసుకున్నాను, రెడ్ పెయింట్. తర్వాత ఏమో ఇట్లాగా వైట్ పేపర్ పెట్టేశాను, మరకలు చూడాలి. అదే వైట్ పేపర్ మీద చూసారా ఇంకా చక్కగా ఉంది కదా. ఇక ఇప్పుడు మనం రాసుకున్నాం. ఒకటి వచ్చేసి అందం, ఆనందం, ఆరోగ్యం అని పెట్టేసుకున్నాము. ఓకేనా, అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని. ఒకటి వచ్చేసేమో ఆరోగ్యమే మహాభాగ్యం కొటేషన్. రెండు పక్కల విండోస్ ఉన్నాయి కదా, కిటికీ తలుపులు ఉన్నాయి కదా, ఆ తలుపులకి హ్యాంగ్ చేసేసుకున్నాం. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి బాగుంటాయి అందంగా డెకరేషన్. ఓకేనా, ఒకటేమో అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం, ఒకటేమో ఆరోగ్యమే మహాభాగ్యం అని వ్రాసుకున్నానండి. నా రైటింగ్ దస్తూరి అనేది గుండ్రంగా ఉంటుంది. మా నాన్నగారి దస్తూరి నాకు వచ్చిందండి. నాన్నగారు తెలుగు పండిట్గా చేసి రిటైర్ అయినాను, కాలం చేశారనమాట, స్వర్గస్థులైనారనమాట అండి. నాన్నగారు రైటింగ్ అంటారు నాకు. అలాగే తెలుగు అంటే చాలా ఇష్టం అండి. తెలుగులో ఫస్ట్ వచ్చేదాన్ని, స్కూల్ మొత్తం మీద కూడా ఫస్ట్ వచ్చేదాన్ని, అలాగే కాలేజీలో కూడా ఫస్ట్ వచ్చేదాన్నండి. దస్తూరిలో కానీ అలాగే తెలుగులో కానీ ఛందస్సు కానీ వ్యాకరణం కానీ అన్నిట్లో కూడా ఫస్ట్ వచ్చేదాన్ని. కానీ నాన్నగారిలాగా పద్యాలు రాయటం కానీ అవి మాత్రం రాలేదు. నాన్నగారు సమస్యాపూరణంలో కూడా ప్రతి బుధవారం వచ్చేదండి సమస్యాపూరణం. 4-5 సంవత్సరాలు దూరదర్శన్లో పనిచేశారనమాట. అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా పరిచయం నాన్నగారికి. ఈ తాళపత్ర గ్రంథాలు అనేవి ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి అవన్నీ కంప్యూటర్లో ఫీడ్ చేశారండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రముఖ పెద్ద పెద్ద కవులందరూ కూడా నాన్నగారికి ఢిల్లీలో సన్మానం చేసి గౌరవించారండి. ఎన్నో ప్రబంధాలు అలాగే ఎన్నో పుస్తకాలు రాశారండి నాన్నగారు. కవి అనమాట, రచయిత అండి నాన్నగారు. చూసారా చక్కగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం, అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం. హ్యాంగ్ చేద్దాం. ఇదిగోండి చక్కగా హ్యాంగ్ అయితే ఇలా పెట్టేశాను. చూసారా చక్కగా లాంగ్. నెక్స్ట్ మరలా ఇటు పెట్టేస్తాం. ఇక ఇలాంటి కళాఖండాలను క్రియేట్ చేయటంలో, సృష్టించడంలో ప్రభావతి సాట్ అండి. అంత చక్కగా తయారు చేస్తుందన్నమాట. చాలా ఇంట్రెస్ట్ అండి. ముందు ముఖ్యంగా ఆ ఇంట్రెస్ట్ అనేది, ఉత్సాహం అనేది ఉండాలండి, ఓర్పు అనేది ఉండాలన్నమాట. ఆ ఓర్పు ఉంటేనే ఆ కళ అనేది మనకి వచ్చేస్తుందన్నమాట అండి. ఏ పనిలోనైనా సరే మనం శ్రద్ధాశక్తులు పెట్టేసి మనం ఓర్పుతోటి మనసు లగ్నం చేసి ప్రేమగా మనం తయారు చేసుకుంటే అది చక్కగా ఆ కళ అనేది మనకు తెలుస్తుందండి. ఇక ఇప్పుడు టైం అయితే 3 అయిందండి. మా వారు చూడండి వెనక వరసందులో పెరటి తోట దగ్గర కూర్చొని మిక్సీలు అయితే వాష్ చేస్తున్నారన్నమాట. ఇక ఇప్పుడు బాగా డస్ట్ పట్టిందండి మిక్సీలు, వర్షం పడుతూనే ఉన్నది, బాగా చల్లగా హాయిగా ఉన్నదండి.
మా వారు చూడండి మిక్సీలు అయితే నీట్గా క్లీన్ చేస్తున్నారు అనమాట. నెలకు ఒకసారి అట్లా క్లీన్ చేస్తారండి 2 మిక్సీలు కూడాను. చెప్పాను కదా వీటి చరిత్ర 30 సంవత్సరాల చరిత్ర అండి అని. వర్షం పడుతూనే ఉందండి, చల్లగా ఇల్లంతా చల్లదనంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నది. మా పెరటి తోట చూసారా ఎంత అందంగా ఉందో. చైర్ వేసుకొని చక్కగా వాసరాలు ఈ విధంగా కూర్చొని మిక్సీలు అయితే క్లీన్ చేస్తున్నారు నీట్గా చక్కగా. కొంచెం బాగా డస్ట్ పడితే క్లీన్ చేస్తున్నామండి. అన్నీ ఆమె ఏం చేసుకుంటుందండి, కొన్ని మనం చేస్తుంటే కొన్ని పుణ్యం చేసుకుంటూ ఉంటాం. హెల్పింగ్ అనమాట. నెలకొకసారి మొత్తం కూడా క్లీన్ చేస్తారండి. ఎప్పుడు మామూలుగా ఎక్కువ నెలకని కాదు, ఎప్పుడు క్లీన్గా అశుభ్రంగా ఉంటే పరిశుభ్రంగా తయారు చేస్తారు. వర్షం అయితే పడుతుంది. 30 సంవత్సరాల చరిత్ర కలిగిన మా మిక్సీలండి. ఎప్పటికప్పుడు పెళ్లి కూతురులాగా క్రొత్తగా చక్కగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. బొమ్మల్లాగా ఉంటాయి అన్నమాట అండి. 2 మిక్సీలు కూడా 30 సంవత్సరాల చరిత్ర కలిగిన మిక్సీలు అన్నమాట అండి. మా వారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా బయటికి కూడా వెళ్ళవండి, చక్కగా ఇంట్లోనే ఉంటూ ఉంటాయి అన్నమాట. మా వారైతే వీటిని ఎప్పటికప్పుడు చక్కగా ముస్తాబు చేసి పెళ్లి కూతురులాగా తీర్చిదిద్దుతారండి. చక్కగా ఉంటాయి అన్నమాట. నాకు అనుకూలంగా, నాకు చేదోడు వాదోడుగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట 2 మిక్సీలు. ఏ వస్తువైనా మనం అలాగే ఆరాధిస్తాము, ప్రేమతో అభిమానిస్తాం కదండి. ఇక ఈ రోజుటి వీడియో ఎంజాయ్ చేశారని భావిస్తున్నానండి. ఇక ఈ రోజుటి మా యొక్క పనులు విశేషాలు అన్నీ గమనించారు, చూశారు కదండి. నచ్చాయా? ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి అంశంతో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మీ యొక్క ఎంకరేజ్మెంటు, మీ యొక్క ప్రేమ అభిమానాలన్నీ కూడా నాకు చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక మంచి కంటెంట్ అనేది ఉంటుంది ప్రతి వీడియోలో కూడా. నేను చెప్పే మంచి మాటలు అలాగే మీకు నచ్చుతాయని భావిస్తున్నానండి. మధ్యతరగతి కుటుంబాల యొక్క స్వచ్ఛమైన మనసులు, అలాగే పనులు, విశేషాలు, వ్యక్తిత్వాలు అనేవి ఇలాగే ఉంటాయండి. ఇక మీరు నచ్చుకుంటున్నారని భావిస్తున్నానండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఆదరించి అభిమానిస్తారని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. మనస్ఫూర్తిగా నా నమస్కారాలు మీకు తెలియజేసుకుంటున్నానండి.